Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Deva stotram, 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 stotram. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, 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 స్తోత్రమయ్యా, స్తోత్రం నాయనా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవా, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసురాజా, స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడా, స్తోత్రం ప్రభువా, ఆలోచనకర్త, స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. రామకృష్ణ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. చాలా రోజుల నుండి యోబు గ్రంథాన్ని 41వ అధ్యాయాన్ని ధ్యానించడానికి ఆరోగ్య పరిస్థితులు సహకరించలేదు. ప్రియ దేవుని బిడ్డారా, దయతో అన్యదా భావించవద్దు. మీటింగ్స్కి అనేక వేల కిలోమీటర్ల దూరంలో రాత్రి పగలు నిద్ర లేకుండా భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో ట్రావెలింగ్ చేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము కనుక ఇటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. సో ఈరోజు ప్రభువారు మరలా కొద్దిగా బలాన్ని ఇచ్చారు. సో ఆయన ఇచ్చిన బలాన్ని ఆయనకు ఉపయోగించడం అనేది నా మనసులో ఉన్నటువంటి ఆశ, నా కోరిక. ప్రియ దేవుని బిడ్డారా, కొద్దిగా బలం ఇచ్చినా సరే దేవుని కొరకు వాడబడాలి, దేవునికి మహిమకరముగా ఉండాలి అనేటువంటి ఆశతోటే బ్రతుకుతూ ఉన్నాం. సో దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనం మరలా యోబు గ్రంథము 41వ అధ్యాయము, ఇక దీని తర్వాత ఒకే ఒక అధ్యాయం ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, యోబు గ్రంథాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. ఎంతమంది అయితే మొట్టమొదటి అధ్యాయం మొదలుకొని ఇప్పటి వరకు కంటిన్యూగా చూస్తూ ఉన్నారో వారందరినీ దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆయన యొక్క పరలోక జ్ఞానముతో ఆశీర్వదించునుగాక. సో ప్రియ దేవుని బిడ్డారా, ఈ సమయంలో మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీ పరిశుద్ధమైన గ్రంథములు, నోట్బుక్ కానీ డైరీ కానీ తీసుకొని ప్రతి లేఖనాన్ని వ్రాసుకోండి. ప్రియ దేవుని బిడ్డారా, అంచె దినములలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క నూనె అనగా వాక్యము సమృద్ధిగా మనలో నివసింపనీయుడి అని పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. వాక్యము సమృద్ధిగా మనలో నివసిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క రాకడలో ఎత్తబడేటువంటి బిడ్డలుగా మన ఆత్మలు వెలుగుచూ ఉంటాయి. లేకపోతే ఆరిపోయిన దివిటీల వలె మనము కూడా విడిచిపెట్టబడతామని దయతో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేయించు ఉన్నాను. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానించుకునక ముందు ప్రార్థించుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రేమతో మనవి చేయించు ఉన్నాను. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్య కార్యాలు జరిగించువాడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ దినమున ప్రభువా యోబు గ్రంథము 41వ అధ్యాయాన్ని ధ్యానించడానికి మీరిచ్చిన ఈ శక్తిని, బలాన్ని, జీవాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు.
అయ్యా మీరే సహాయము చేసి నీ సిలువ చాటున నన్ను మరుగుపరచమని ప్రార్థన చేయించు ఉన్నానయ్యా. మీ బిడ్డలతో నాయన వాక్యమును చక్కగా విభజించి అర్థమవు రీతిలో బోధించే కృపను నాకు దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాను. అలాగే వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును, ఆచరించేటువంటి జీవితాలను అయ్యా ప్రతి బిడ్డకి అనుగ్రహించి మీరే మహిమ పొందమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. పరిశుద్ధుడా మీరే కృపను చూపండి. వాతావరణమును, ఇంటర్నెట్ను, కరెంటును అనుకూలపరిచి ఈ కార్యక్రమం చక్కగా జరిపించమని ప్రార్థన చేయించు ఉన్నాం నాయన. ప్రభా పరిశుద్ధుడా మీరే కృపను చూపి అయ్యా బిడ్డలకు నాయన తండ్రి ఎటువంటి నాయన తండ్రి పరిశుద్ధుడా డిస్టర్బెన్స్ జరగకుండా చక్కగా ఈ అధ్యాయాన్ని ధ్యానించే కృపను దయచేయమని అయ్యా ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి ప్రారంభించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు యోబు గ్రంథము 41వ అధ్యాయాన్ని ధ్యానించబోచు ఉన్నాం. సో దయచేసి దేవుని బిడ్డారా 40వ అధ్యాయం వరకు దేవుడు యోబు గారిని అనేక ప్రశ్నలు వేసి ఆయనతో మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు. ఈ 41వ అధ్యాయములో 1వ వచనం మొదలుకొని 10వ వచనము వరకు మకరము అనేటువంటి ఒక నీటి జంతువు, మకరము అనేటువంటి ఒక నీటి జంతువు గురించి సృష్టికర్త అయినటువంటి దేవుడు యోబు గారితోనూ మనందరితోనూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మకరము అనగా ఇప్పుడు మనము చూసేటువంటి మొసలి అనే దానికంటే కూడా అటువంటి ఆకృతిలో ఉన్నటువంటి మొట్టమొదటిగా దేవుడు క్రియేట్ చేసిన, సృష్టించినటువంటి బలమైనటువంటి జంతువు ఇదని మనము అర్థం చేసుకోవాలి మొట్టమొదటిగా. ఎందుకు అనంటే ఈరోజు ఉన్నటువంటి మనం చూసేటువంటి మొసళ్ళతో మనుషులు ఆడుకుంటున్నారు. మనుషులు ఆ రెండు వాటి దవడలు ఓపెన్ చేసి దాని మధ్యలో తలకాయ కూడా పెడుతున్నారు. అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. దాన్ని ఎలా పడితే అలా నడిపిస్తున్నారు ముసలిని క్రొకడైల్. ఇప్పుడు దేవుని బిడ్డారు, కానీ పరిశుద్ధ గ్రంథములో చెప్పేటువంటి ఆ పోలికలకు, ఆ ధైర్యానికి, దాని యొక్క శక్తి మహాబలానికి ఇప్పుడున్నటువంటి మొసళ్ళకి సంబంధం లేదని మనము జ్ఞాపకము చేసుకోవాలి. మానవుని ఆయుష్ 1000 సంవత్సరాలు ఎలా ఉందో ప్రారంభంలో, ఎలా వారు అనేక వందల సంవత్సరాలు బ్రతికారో, వారు ఎంత బలముగా ఉన్నారో, ప్రతి జంతువును ఏలేటువంటి కెపాసిటీ వాళ్ళకి దేవుడు ఇచ్చారు కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఆ మానవునికి ఇప్పుడున్నటువంటి మానవునికి ఎంత వ్యత్యాసం ఉందో జాగ్రత్తగా మనం గమనించాలి. 1000 రెట్లు ఎక్కువగా ఆనాటి మానవునికి బలం ఉంది, కానీ ఈనాటి మానవునికి అంత బలము లేదని మనం గమనించాలి. సో మకరము అని అంటే ముసలి అని అనుకునేదానికంటే కూడా అది ఒక నీటి రాక్షసి అని కూడా తర్జుమాలో వ్రాయబడి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మనం గూగుల్ సెర్చ్లో చేస్తే దాని గురించి మనం చూసినప్పుడు అది ఒక నీటి రాక్షసి బల్లి, ఒక బల్లి జాతికి సంబంధించినటువంటిదిగా, లేదంటే సర్పానికి సంబంధించినటువంటిదిగా, ఇంకా అనేక రకాల అర్థాలు గూగుల్లో మనకి దొరుకుతూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మనము మొట్టమొదటిగా గమనించవలసింది లేఖనాన్ని, లేఖనంలో వ్రాయబడినటువంటి ఆ లేఖన అర్థాన్ని మాత్రం మనం తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇక గూగుల్లో వాటిలో ఏముందో మనకు అనవసరం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యం మనకి ఏం సెలవిస్తుందో దానిని మనము జాగ్రత్తగా గమనించుకుంటూ ధ్యానించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంట ఈ మకరం అనేటువంటిది దేవతలను మోసుకొని పోయేటువంటిదని, లేదంటే రాక్షసులను మోసుకొని పోయేటువంటిదని, నీటిలో ప్రయాణానికి ఉపయోగించేటువంటి ఒక సాధనముగా కూడా అనేక మంది చెప్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. సో మనం దీని గురించి దేవుడు ఎందుకు మనకి చెప్తూ ఉన్నారనేది ఇంపార్టెంట్. మనకి దాని యొక్క బలం గురించి ఎందుకు మనకి చెప్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. సో గమనిద్దాము. మొట్టమొదటిగా లేఖనాలు చూద్దాము. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. యోబు గ్రంథము 41వ అధ్యాయము
మొట్టమొదటి వచనములో, నీవు మకరమును గాలముతో బయటకు లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? చూడండి ప్రియ దేవుని బిడ్డారా, మకరం గురించి సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్నారు యోబు గారితో. అది నీతో విన్నపములు చేయునా, మృదువైన మాటలు నీతో పలుకునా. ఇక్కడ ఆగదాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా. ఈ 3 వచనాలలో మకరము యొక్క భయంకరమైనటువంటి స్వభావాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. కానీ మన మనవులు, మన విన్నపములు వినేటువంటి, మనతో మాట్లాడేటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆయన మహాబలము కలిగినటువంటి వారు. ఆయన మనతో ఒక బిడ్డల వలె మాట్లాడేటువంటి దేవుడు. ఈ లోకములో కొద్దిగా బలం ఉంటేనే, కొద్దిగా జనం ఉంటేనే, కొద్దిగా ధనం ఉంటేనే మనుషులు వారిని వారు హెచ్చించుకుంటారు. ఎదుటి వారితో ప్రేమగా మాట్లాడలేరు ప్రియ దేవుని బిడ్డలారా. ఎదుటి వారితో ఆప్యాయతగా మాట్లాడలేరు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనతోటే మృదువైన మాటలు, నా మాట వినండి, నన్ను వెంబడించండి, నా ఆజ్ఞలు గైకొనండి, నేను మిమ్మల్ని దీవిస్తాను, నేను మిమ్మల్ని ఘనపరుస్తాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, నేను మిమ్మల్ని బలపరుస్తాను అని ఒక తండ్రి ఎలా మనతో చెబుతారో అలాగూ చెప్పేటువంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఆయన ప్రేమను మనము అపార్థము చేసుకుంటూ ఉన్నామా? ఆయనను క్వశ్చన్ వేసేటువంటి వారముగా ఉంటూ ఉన్నామా? ఆయనను ప్రశ్నించి ఆయన హృదయాన్ని గాయపరిచేటువంటి వారముగా ఉంటూ ఉన్నామా అని మనము పరీక్షించుకోవాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ 3వ వచనంలో చూడండి, మనం ముసలితోటే, ఆ భయంకరమైనటువంటి జంతువుతోటే మనం విన్నపాలు చేస్తే మనతో అది విన్నపాలు చేస్తుందా? మృదువైన మాట అది మనతో మాట్లాడుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? ఆలోచించండి. దానికి కలిగినటువంటి బలముతోనే అది గర్వముతో, అహంకారముతో ఉంటుంది. కానీ మహాబలము కలిగినటువంటి దేవుడు మనతోటే మృదువుగా మాట్లాడుతూ ఉండేటువంటి దేవుడు. ఆయన మెల్లని స్వరముతో దేవుడు తన బిడ్డలతో మాట్లాడినటువంటి దేవుడు. గంభీరమైన స్వరమును వినిపించారు, అవసరమును బట్టి మెల్లని స్వరముతో తన ప్రజలతో మాట్లాడిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డలారా. సో కాబట్టి మనము అర్థము చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, అంత మహాబలము కలిగినటువంటి దేవుడే నీతో మృదువుగా మాట్లాడుతూ ఉన్నాడని జ్ఞాపకము చేసుకో. వాక్యము మీతో మాట్లాడుచూ ఉన్నప్పుడు దానిని పెడచెవిని పెట్టకుండా దానిని విని గైకొనేటువంటి జీవితాన్ని కలిగి ఉండుట ఆశీర్వాదకరమని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా. దయతో జ్ఞాపకం చేసుకోండి, ఆయన మనతో మాట్లాడేటువంటి దేవుడని లేఖనాలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. తర్వాత 4వ వచనము నుండి, నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయునా. చూడండి, ఈ మాట నిబంధనకు సంబంధించినటువంటిది. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము వాటితో నిబంధన చేసుకుంటే నిబంధన జరగదు, నిబంధన భంగమైపోతుంది, నిబంధన ఉల్లంఘన అవుతుంది. ఈరోజు చూడండి, జంతువులతోటి స్నేహం చేసినటువంటి అనేక మంది వాటితోని చనిపోయిన వారు ఉన్నారు. ఆ క్రొకడైల్ తోటి ఆడుకునేటువంటి స్టీవ్ అనేటువంటి ఒక సహోదరుడు ఉండేవాడు అనుకుంటా ప్రియ దేవుని బిడ్డారా. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో వస్తూ ఉంటాయి. వాటికే బలైపోయాడు ఆయన. అలాగే షార్క్ తోటే కొంతమంది బలైపోయినట్లుగా,
అలాగే పాములను పెంచుకుంటూ వాటితోటి బలైపోయినట్లుగా, అంటే వాటి కాటుకి బలైపోయి చనిపోయినట్లుగా. అలాగే కుక్కలను పెంచుకుంటూ కూడా ఆ కుక్కలతో ప్రాణహాని చెంది చనిపోయినటువంటి వారు కూడా అనేక మంది ఉన్నారు. అంటే వీటితోటి నిబంధన చేసుకుంటే అవి నిర్వర్తించవు. అవి నిబంధనను ఖచ్చితముగా ఏదో ఒక క్షణమున ఉల్లంఘించడానికి ఆస్కారము ఉంది. మరి మనం ఏం చేయాలి అని అంటే, సృష్టికర్త అయినటువంటి దేవునితో నిబంధన చేసుకున్నటువంటి వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నిబంధనను మీరేటువంటి దేవుడు కాడు. ఆయన మాట తప్పనటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయనతోనే నిబంధన చేసుకో. ఆయనతో నీ జీవితాన్ని ఒక ఒడంబడిక చేసుకో. ప్రతి దినము ఎలా ఆయనతో నీవు గడపాలో, ఆదిలో ఆదాముతోటే చల్లపోటున ఆయన ముచ్చటించేటువంటి వాడుగా ఉన్నారు, మాట్లాడేటువంటి దేవుడుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఒక సమయాన్ని నీవు కేటాయించుకో ప్రభుతోటే గడపడానికి. నీ నిబంధన ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. ఉదయకాల సమయమా, తెల్లవారుజామున, రాత్రివేళ సమయమా, ఒక సమయాన్ని కేటాయించుకో, ప్రభుతో నిబంధన చేసుకో. నీ జీవితము ముందుకు వెళుతుంది ప్రియ దేవుని బిడ్డ. అలాగే ఉపవాస విషయంలో ఒక నిబంధన చేసుకో. ఆయన ఆజ్ఞల విషయంలో ఒక నిబంధన చేసుకో. ఎందుకనంటే ఆది కాలము నుండి కూడా ప్రకటన గ్రంథము వరకు నిబంధనను నెరవేర్చిన దేవుడుగా యేసు ప్రభు వారు ఉన్నారు. నువ్వు మనుషులతో ఒకవేళ నిబంధన చేసుకుంటే పేపర్లు కూడా చింపేసేటువంటి వాళ్ళు ఉన్నారు. నువ్వు మనుషులతో నిబంధన చేసుకుంటే అబద్ధ సాక్ష్యాలు పుట్టించి ఆ నిబంధనలన్నీ తప్పని చెప్పించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు కొన్ని వేల మందిలో నిబంధన చేసుకున్నా కూడా ఆ నిబంధనని విడిచిపెట్టేటువంటి వారు, బంధాన్ని విడిచిపెట్టేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ నీ దేవునితోటి నీవు చేసుకునే నిబంధన మాత్రము ఆయన ఎన్నడూ కూడా మీరన్నటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదుతో చేసినటువంటి నిబంధన ఆయన కడ వరకు, దావీదు కుమారుడు అనిపించుకునేంత వరకు ఆయన కొనసాగించారు. ఆలోచించాలి జాగ్రత్తగా. అబ్రహాముతో చేసిన నిబంధన యేసుక్రీస్తు ద్వారా సర్వలోకంలో ఉన్నటువంటి మానవులందరినీ తన బిడ్డలుగా ఆయన చేసుకున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి నీవు జంతువులతో, మనుషులతో నిబంధన చేసుకుంటే తప్పిపోవచ్చేమో, కానీ నీ దేవునితో, సృష్టికర్త అయిన దేవునితో, యేసు ప్రభుతో నీవు నిబంధన చేసుకో. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను విడిచిపెట్టనటువంటి దేవుడు. ఆయన నిబంధనను తొలగించకుండా కొనసాగించేటువంటి దేవుడని జ్ఞాపకం చేసుకోమని ఈ లేఖనం మనకి తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే చూడండి 5వ వచనములో, నీవు ఒక పిట్టతో ఆటలాడినట్లు దానితో ఆటలాడేదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దానిని కట్టివేసేదవా? చూడండి, దాని భయంకరమైనటువంటి పరిస్థితిని వివరిస్తూ ఉన్నారు దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, తర్వాత బెస్తవారు దానితో వ్యాపారం చేయుదురా, వారు దానిని తులకలుగా చేసి వర్తకులతో వ్యాపారం చేయుదురా. ఈ మాటని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటని, ఈ ఓడిన 6వ వచనాన్ని మనం ఇప్పుడు చూసేటువంటి ముసళ్ళు అయితే బ్యాంకాక్, థాయిలాండ్ ప్రాంతాలలో, ప్రియ దేవుని బిడ్డారా, నేను షూటింగ్స్కి వచ్చినప్పుడు చూశాను. అక్కడ వాటిని ముక్కలుగా నరికి అమ్ముతున్నారు మటన్ లాగా. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడేటువంటి ఈ మకరము అటువంటిది కాదు. జ్ఞాపకం చేసుకోవాలి జాగ్రత్తగా. ఈ మకరము బెస్తవారు దాంతో వ్యాపారం చేయలేరు. దాని ముక్కలుగా కొట్టి దాని తునకల్ని వ్యాపారం చేయలేరు. అంత భయంకరమైనటువంటిది ఆ మకరం అని మనము అర్థము చేసుకోవాలి. దేవుని బిడ్డారా, ఈరోజు చాలామంది ముసలి మాంసాలు తింటున్నారు అనేక కంట్రీస్లో. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నటువంటి ఈ మకరము అసాధ్యమైనటువంటిది. అది భయంకరమైనటువంటిదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 7వ వచనములో, దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా? చూడండి ప్రియదేవుడు, అంటే
దాని శరీర నిర్మాణాన్ని గురించి ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. అది భయంకరమైన మహాబలము కలిగినటువంటి జంతువు, నీటి జంతువు. దానికి నీవు సోలాలతో దాన్ని ఏం చేయలేవు, గాలాలు వేసి దాన్ని లాగలేవు, దాన్ని ఏ రీతిగా కూడా నీవు దాన్ని బాధపరచలేవు అని ప్రభువారు సెలవిస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, తర్వాత దాని మీద నీ చెయ్యి వేసి చూడము, దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకం చేసుకుని ఎడలా నీవు మరలా అలాగును చేయకుందు. దాని మీద చెయ్యి కూడా వేయలేరంట. మరి ఈరోజు ముసళ్ళ మీద ఏం చేస్తున్నారు? సముద్రాలలో సవారీ కూడా చేస్తున్నారు. ముసలి మీద వెనకాల కూడా కూర్చొని ఆ తలెట్లు పట్టుకొని ఇలా పైకి లేపుతూ ఉన్నారు. చూసారా ప్రియ దేవుని బిడ్డారా? చూస్తుంటారు మీరు అవన్నీ కూడా నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో. సో ఇది అలాంటిది కాదు ప్రియ దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోవాలి. మానవుడు చెయ్యి వేయాలంటే గజ 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 వణకాలి. అంత భయంకరమైనటువంటి జంతువు అది. దాని మీద చెయ్యి వేయలేరు. ఇంకా దాని మీద చెయ్యి వేస్తే అది పోరు ప్రారంభించిందంటే ఇంక అది మనిషిని ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. అంత భయంకరమైనటువంటి క్రూర జంతువు ఈ మకరము అని జ్ఞాపకం చేసుకోవాలి మనం. తర్వాత 9వ వచనం అంటాం చూడండి. దానిని చూచినప్పుడంట మనుషులు దానిని వశపరుచుకుందామన్న ఆశ విడిచెదరు. దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అవిసిపోవును కదా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దాని చర్మపు తీరు చూడగానే గుండెలు అవిసిపోతాయంట ప్రియ దేవుడు. అంటే ఆలోచించండి ఎంత భయంకరముగా ఆ జంతువు ఉందో. జాగ్రత్తగా మనము గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఎందుకు ఈ జంతువు గురించి చెప్తూ ఉన్నారు ఆయన? ఈ ముందు అధ్యాయములో నీటి గుర్రం గురించి చెప్పారు ప్రియ దేవుని బిడ్డలారా. నీటి గుర్రము చాలా బలమైందని ప్రభువారు చెప్పారు. దానికంటే ముందుగా భూమి మీద ఆకాశములో ఉండేటువంటి బలమైన తెలివైనటువంటి వాటి గురించి చెప్పారు ప్రభువారు. ఇప్పుడు నీటిలో ఉన్నటువంటి మరొక క్రూర జంతువు గురించి ఆయన చెబుతూ ఉన్నారు. 1వ వచనం నుండి 10వ వచనం వరకు చాలా జాగ్రత్తగా ఈ లేఖనాలను మనము ధ్యానించుకోవాలి. ఆధ్యాత్మికముగా మనతో ప్రభు ఏం మాట్లాడాలని అనుకుంటూ ఉన్నారో దానిని మనము గమనించవలసిన వారమై ఉన్నాము ప్రియ దేవుని బిడ్డ. తర్వాత 10వ వచనములో దాన్ని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు, అట్లుండగా నా ఎదుట నిలువగలవాడు ఎవడు. ఇది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియ దేవుని బిడ్డారా. ఆ క్రూర జంతువు ముందే నిలబడలేనటువంటి నీవు, ఆ క్రూర జంతువు నేను కంట్రోల్ చేయలేనటువంటి నీవు, ఆ క్రూర జంతువు మీద చేయలేనటువంటి నీవు నా ఎదుట నిలువబడగలవాడు ఎవడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి జంతువులే అవి భయంకరమైన మహాబలము కలిగిన జంతువులు ఎదుటే మీరు నిలవలేరు, వాటిని సాధు చేయలేరు, వాటిని మీరు చెయ్యి వేసి కామ్గా ఉండలేరు. మరి అటువంటిది పరాక్రమశాలి అయినటువంటి దేవుని ఎదుట ఎవరు నిలువగలరు? ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. సమస్త సృష్టిని నడిపిస్తున్నటువంటి దేవుని ఎదుట ఎవరు నిలువబడగలరు? ఆలోచించండి జాగ్రత్తగా. ఎంత పరిశుద్ధత ఉంటే ఆయన ఎదుట మనం నిలువబడగలం, ఎంత తగ్గింపు స్థితి ఉంటే ఆయన ఎదుట మనం నిలువబడగలం, ఎంత దేవునికి ఒబిడియన్స్గా మనం ఉంటే ఆయన ఎదుట మనము నిలువబడగలమో జాగ్రత్తగా ఆలోచించాలి మనం ప్రియ దేవుని బిడ్డలారా. ఒక గొప్పవారి ఎదుట నిలవబడ్డానికి మనుషులకి స్టామినా సరిపోదు. ఈ లోకంలో ఉన్న అధికారుల ఎదుట, సర్వాధికారి అయిన దేవుని ఎదుట నిలవబడ్డానికి మరి ఎంత శక్తి కావాలి, ఎంత భక్తి కావాలి, ఎంత భయము కావాలి, ఎంత పరిశుద్ధత కావాలి, ఎంత నిబంధన మనం చేసుకోవాలో జాగ్రత్తగా ఆలోచించమని ప్రభువారి యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. 11వ వచనములో చెప్తున్నారు చూడండి. ఇదిగో 11వ వచనములో సమస్తము ఆయనదే అని 11వ వచనంలో క్లారిఫై ఇస్తున్నారు చూడండి దేవుడు. నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా, ఆకాశ వైశాల్యం అంతటి క్రింద నున్నదంతయు
నాదే కదా. చూసారు ప్రియ దేవుని బిడ్డారా, చాలామంది దేవునికి ఏదో మేమే మొత్తం ఇస్తూ ఉన్నాము అనేటువంటి ఒక అహంకారముతో లేదా ఒక ఆలోచనతో ఉంటారు ప్రియ దేవుని బిడ్డారా. దేవునికి ఇస్తున్నామనేటువంటిది మర్చిపోతూ ఉన్నారు. దేవునికి ఇవ్వవలసినది మేము ఇస్తున్నామనేటువంటిది మర్చిపోతూ ఉన్నారు. సమస్తము ఆయన నుండి పొందుకొని కొద్దిగా మేము ఆయనకి ఇస్తున్నాము అనేటువంటిది మరచిపోతూ ఉన్నారు అనేక మంది ప్రియ దేవుని బిడ్డలారా. ఏమైపోతున్నారనంటే, ఇదిగో నేను దేవునికి ఇస్తూ ఉన్నాను, నేను చేస్తూ ఉన్నాను, నేనే ఆయన్ను ఏదో చేస్తూ ఉన్నట్లుగా కొంతమంది అభిప్రాయాలు, మనస్సులు ఉంటాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ వాక్యాన్ని ఎందుకు మనకి ఆయన తెలియపరుస్తూ ఉన్నారంటే, మన జీవితాల్లో అటువంటి ఆలోచన ఉండకూడదు. ఆకాశము కింద ఉండేటువంటి సమస్తము కూడా ఆయనదే, భూమి ఆయనదే, బంగారం ఆయనదే, వెండి ఆయనదే, ఈ లోకములో ఉన్న సమస్తము ఆయనవే. ఎందుకు ఈ మాట యోబు గారితో చెప్తున్నారంటే, యోబు గారి మనస్సులో ఏమన్నా ఆలోచన ఉందేమో, నేను పొద్దున లేచి నా బిడ్డల కోసం బలులర్పించాను కదా తండ్రి, నేను తెల్లవారుజామున లేచి నీకు దహన బలులు అర్పించాను కదయ్యా, అనేక బలులు అర్పించాను కదయ్యా, ఎందుకు నాకు ఈ విధముగా అన్యాయము చేశావు, ఎందుకు నాకు ఈ విధముగా నష్టమును కలిగించావు అనేటువంటి ఆలోచన ఒకవేళ యోబు గారిలో ఉందేమో ప్రియ దేవుని బిడ్డారా. అందుకొరకే ప్రభువు వారు ఆయన సమాధానాన్ని చెప్తూ ఉన్నారు. అంతేనా కాదా ప్రియ దేవుని బిడ్డారా? ఆలోచించండి జాగ్రత్తగా. దేవుడు ఒక మాట మాట్లాడారు అనంటే దానికి ఖచ్చితముగా అర్థం ఉంటుంది. దానికి ఖచ్చితముగా ఆయన మనలో ఉన్నటువంటి బయటకు కనబడినటువంటి అంతర్లీనమైనటువంటి మనసును కూడా ఎరిగినటువంటి దేవుడు, హృదయ అంతరంగాలను పరిశోధించే దేవుడు ఆయన. కాబట్టి యోబు గారి లోపల ఏమైనా ఉద్దేశం ఉందేమో ప్రియ దేవుని బిడ్డలారా. నా బిడ్డలందరి కొరకు ప్రతిరోజు బలులు నేను అర్పిస్తున్నాను, నాకు ఎందుకు ఇలా జరిగింది, నా బిడ్డలకు ఎందుకు ఇలా జరిగిందని ఒకవేళ ఆయనలో ఆలోచన ఉందేమో. కాబట్టి ప్రభువారి మాటను తెలియపరుస్తున్నారు. చూడండి, నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చినా ఆకాశ వైశాల్యం అంతటి క్రిందనున్నదంతయు నాదే కదా. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనదే సమస్తము. భూమిని మానవునికి ఇచ్చారు ఆయన, మనకిచ్చిన దాంట్లో మనము ఆయనకి ఇస్తూ ఉన్నామనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి ఇవ్వడము అనంటే ఏదో ఒక రూపము పెట్టి దాని మీద పాలు పోయడమో, లేదంటే నెయ్యి పోయడమో, లేదంటే విలువైనటువంటి వాటికి అలంకరించడమో కాదు ప్రియ దేవుని బిడ్డ. దేవుని మనస్సులో, దేవుని స్వరూపములో ఉన్నటువంటి మనుష్యులకు చేయడము, బీదలకు చేయడము, మంచి పనులకు వాడడము, అవసరములో ఉన్న వారిని ఆదుకోవడము, ఇది దేవుడు కోరుకునేది, ఇది దేవుడు ఆశించేటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాని నువ్వు ఇంక అక్కడ పెట్టి కోటాను కోట్ల రూపాయలు దాని మీద దిగవేసినా వ్యర్థమే, ఎందుకు పనికిరావాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఒక మనిషి ఆకలితో చచ్చిపోతూ ఉంటే అన్నం పెట్టు, ఒక మనిషి బట్టలు లేకుండా దిగంబరులుగా ఉంటే బట్టలు ఇవ్వు, ఒక మనిషి నిస్సహాయ స్థితిలో ఉంటే వారికి సహాయం చేసే శక్తి నీకుంటే చెయ్యి. ఇది దేవుడు కోరుకునేది, కానీ వేరేది కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. సో కాబట్టి 11వ వచనంలో ఆయన క్లారిఫై చేశారు, నీ మనసులో అటువంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే తీసివేసుకో. దేవునికి మనం ఏమిచ్చిన పాట కూడా ఉంది కదా, వేలాది నదులంతా విస్తార తైలం ఇచ్చినా ఆయన రుణం మనం తీర్చలేమన్న. దేనికి సాటి రాదంటే, ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టిన దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు ఆయన ప్రియ దేవుని బిడ్డారా. అంత గొప్ప దేవునికి, ప్రాణం పెట్టిన దేవునికి నువ్వు ఏమిచ్చి నీ రుణం మనం తీర్చుకోగలం? ఆలోచించండి, ఏమిచ్చి మన రుణం తీర్చుకోగలం? సాటివానికి, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించి మన ఆపదలను నువ్వు ఆదుకుంటే ఆయన సంతోషించే దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయనకు నువ్వు ఏమిచ్చినా కూడా మనం రుణం తీర్చుకోలేం. కాబట్టి మనకి దేవుడిచ్చిన దాంట్లో హృదయపూర్వకముగా సాటి మనుషులకు ఇవ్వాలి, సమస్తలకి కాదు.
జ్ఞాపకం చేసుకోవాలి జాగ్రత్తగా. మనుషులకు, ఆపదలో ఉన్న మనుషులకు, అవసరములో ఉన్న మనుషులకు, దేవుని కొరకు బ్రతికేటువంటి మనుషులకు, అన్నము లేని మనుషులకు, వస్త్రము లేని మనుషులకు, విధవరాండ్రకు, పరదేశులకు ఇచ్చేటువంటి స్వభావాన్ని నీవు కలిగి ఉంటే ఆశీర్వాదకరం ప్రియ దేవుని బిడ్డ. తర్వాత 13వ వచనంలో మరి ఒక విషయాన్ని ప్రభు యొక్క లేఖనాలు తెలియపరుస్తున్నాయి. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, ఎవడైనా దానిపై కవచమును లాగివేయగలడా? దాని 2 దవడల నడిమికి ఎవడైనా రాగలడా? ఈ మాటను మనం ముందే జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ముసళ్ళ మధ్యలో ఏం చేస్తున్నారు? ఆ 2 దవడలు ఇట్లా ఓపెన్ చేసి దాని మధ్యలో తలబెడుతున్నారు. అంటే టికెట్స్ బుక్ చేసి అక్కడ కొంతమందిని గ్యాదర్ చేసి ఈ క్రొకడైల్ షో పెడుతుంటారు ప్రియ దేవుని బిడ్డారా, క్రొకడైల్ షోస్. సో ఇటువంటి వాటితో ఆడుకుంటున్నారు ఇప్పుడు మనుషులు. కానీ ఆ మకరముతో నీవు ఆడలేవని దేవుని మాట చెప్తుందా, నా మాట కాదు ప్రియ దేవుని బిడ్డ. మకరం అంటే ముసలి అనుకోవచ్చు, అంటే ఒక రూపం పోల్చుకో, కానీ ఆ శక్తి అప్పటిది ఇప్పటిది వేరు వేరు. చూడండి ఆ మాట ఏం చెప్తున్నానంటే, పై కవచమును లాగివేయగలడా ఎవడైనా? ఈరోజు దాని పులుసులతో సహా ఒలిచేస్తున్నారు చాలా మంది. ఆ పై చర్మం అంతా కూడా తీసి పక్కన పెట్టేస్తున్నారు. అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నాయి, నేను చూశాను డైరెక్ట్గా. సో కాబట్టి ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకోండి, ప్రభు చెప్పేటువంటి యోబు గ్రంథంలో ఉన్నటువంటి 41వ అధ్యాయంలో ఉన్నటువంటి మకరానికి ఇప్పుడున్నటువంటి ముసలికి 1000 రెట్లు డిఫరెన్స్ ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి దయచేసి. సో ఇక్కడ ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. దాని కవచము అంటున్నారు. దేవుడు ఆ మహాబలము కలిగినటువంటి దానికి కవచాన్ని ఇచ్చాడు. మరి మనకు కూడా దేవుడు ఒక కవచాన్ని ఇచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారిని వెంబడించేటువంటి బిడ్డలకు ఆయన ఒక ఆత్మీయమైన కవచాన్ని, సర్వాంగ కవచాన్ని మనకి ధరింపచేశాడు. దానిని మనం ధరించుకొని ఉన్నామా లేదా అని కొన్ని లేఖనాలను చూద్దాం ప్రియ దేవుని బిడ్డారా. జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం, యెషయా గ్రంథము 59వ అధ్యాయములో ప్రియ దేవుని బిడ్డారా, పరిశుద్ధమైనటువంటి లేఖనాలలో ఒక విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డారా. జాగ్రత్తగా గమనిద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనాన్ని చూడండి ప్రియ దేవుని బిడ్డారా. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 17వ వచనములో, నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, మానవులకి అనగా దేవుని బిడ్డలకి ఉండవలసిన కవచం ఏంటి అని అంటే, ఏదో రాజులు వేసుకున్నట్లునో, యుద్ధానికి పోయేటువంటి వారు వేసుకున్నటువంటి వాటినో, సైన్యములో ఉండేటువంటి వారు వేసుకున్నటువంటి కవచాలనో కాదు ప్రియ దేవుని బిడ్డారా. మనకి ఉండవలసిన కవచం ఏంటి అని అంటే నీతిమయమైనటువంటి కవచము. ఆ నీతి కవచము నువ్వు ధరించుకుంటే అది నిన్ను జాగ్రత్తగా కాపాడుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఇది నీతిని కవచముగా ఆయన ధరించుకుని ఉన్నారు. సృష్టికర్త అయినటువంటి దేవుడు నీతి అనే వస్త్రమును ఆయన ధరించుకొని ఉన్నారు. మన జీవితాలు కూడా నీతిని ధరించుకున్నటువంటి వారముగా ఉంటే మనము ఈ భయంకరమైనటువంటి శోధనల నుండి, శత్రువుల బారి నుండి మనము తప్పించుకోవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగును గాక. దానికి ఏ విధముగా కవచం ఇచ్చాడో దేవుడు చర్మాన్ని, మానవులైనటువంటి విశ్వాసులైనటువంటి మనకి కూడా దేవుడు ఈ కవచాన్ని ఇచ్చాడు ప్రియ దేవుని బిడ్డ. ఆ కవచమే నీతి అని లేఖనము సెలవిస్తుంది. అలాగే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో, ఇది అందరూ చదివే ఉంటారు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మరి ఒక కవచాన్ని పరిశుద్ధమైనటువంటి దేవుడు ఆయన బిడ్డలకు అనుగ్రహించి ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారా. 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయములో 22వ
23వ వచనము నుండి ఒకసారి జాగ్రత్తగా చదవండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. దానికి కవచాన్ని ఏర్పాటు చేసిన దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి కూడా ఆయన కవచమును ఏర్పాటు చేసినటువంటి వారుగా ఉన్నారని జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని బిడ్డారా చూడండి, జాగ్రత్తగా గమనించండి. దేవుని బిడ్డారా, పరిశుద్ధమైనటువంటి లేఖనాల్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి ఒక జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబవళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవిను కాక అన్నిటిని గూర్చి చింతయు కలదు. ఈ భారము దినమును నాకు కలుగుచున్నది. దేవుని బిడ్డారా, ఎందుకు ఈ విషయాలు ఇక్కడ చెప్తున్నారంటే, మనము 24వ వచనములో యోబు గ్రంథములో దేవుని బిడ్డారా 41వ అధ్యాయం 24వ వచనంలో ఏం రాయబడిందంటే, దాని గుండె అంట రాతిలాగా మార్చబడిందంట. దేవుని బిడ్డారా, రాతిలాగా, దేనికి కూడా భయపడినటువంటి రాతి గుండె దానికి ఉందంట. ఇక్కడ ఇప్పుడు మనం చదివబడినటువంటి లేఖనంలో కూడా ఒక విశ్వాసి యొక్క గుండె అంత రాతిగా తయారు అవ్వాలి. ప్రతిదానికి కృంగిపోకూడదు, ప్రతిదానికి దిగులు పడకూడదు, ప్రతిదానికి భయపడకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. కవచము కంటే ముందు ఈ మాటని ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డల దయతో గమనించండి. ఎందుకు అనంటే, ఆ 24వ వచనంలో ఏం రాయబడిందంటే, దాని గుండె రాతి లాంటిదంట. ఆ మకరము యొక్క గుండె. మరి ప్రభువుని విశ్వసించేటువంటి వారి గుండె కూడా ఎలా అయిపోయింది? మోషే గారి గుండె ఎలా అయిపోయింది? అబ్రహాము గారి గుండె ఎలా అయిపోయింది? దావీదు గారి గుండె ఎలా అయిపోయింది? దానియేలు గారి గుండె ఎలా అయిపోయింది? షద్రకు మేషకు అబేద్నెగో గారి వారి గుండెలు ఎలా అయిపోయాయి? అపొస్తలుడైన పౌలు గారి గుండె ఆలోచించండి జాగ్రత్తగా. రాతిలాగా మార్చబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కోసము ఏ కష్టమైనా సరే భరించడానికి రాతిలాగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈరోజు అటువంటి రాతి గుండె అంటే దేవుని కొరకు బ్రతికే విషయాలలో, సామాన్యమైనటువంటి కుటుంబాలలో ఉండే సమస్యలలో రాతి గుండెలు అయిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ దేవుని విషయాలలో రాతి గుండె కలిగి ఉన్నారా? ఎన్ని శ్రమలండి, ఎన్ని శ్రమలు అనుభవించారు. అపొస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నారు అక్కడ. అనేక ఆపదలే ఆపదలే ఆపదలే, మనకు ఆశీర్వాదాలే 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 మనకి. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా. ఆశీర్వాదాలు వద్దని కాదు నా ఉద్దేశము, ఆశీర్వాదం ఉండకూడదని కాదు నా ఉద్దేశము. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆపదలలో ప్రభు కోసం నిలబడ్డానికి నువ్వు సిద్ధపడితే నిన్ను సాక్షిగా ఆయన వాడుకుంటావు. అనేక జీవితాలు నిన్ను బట్టి ప్రభావితం చేయబడతాయి. అనేక మంది సత్యమైనటువంటి ప్రభువుని విశ్వసించి వారి ఆపదల్లో కూడా విడిచిపెట్టినటువంటి సాక్ష్యాన్ని వారు కూడా పొందుకుంటారు. అది నేను చెప్పేది ప్రియ దేవుని బిడ్డలారా. అంతేగాని మనం ఆశీర్వదించబడొద్దని కాదు, మనం అడుగు తినే వాళ్ళగా ఉండాలని కాదు, దరిద్రంలో ఉండాలనే ఉద్దేశం కానే కాదు ప్రియ దేవుని బిడ్డ.
ఆయన మన కోసం ఇదంతా అరేంజ్ చేశాడు. సర్వ సృష్టిని మన కోసం సృజించాడు ఆయన. పరలోకాన్ని కూడా మన కోసమే సృజించాడు ఆయన. కాబట్టి మన గుండె ఎలా అవ్వాలంటే రాతిలాగా అయిపోవాలి. కష్టాలు ప్రభు కోసం జీవించడంలో, కష్టాలు అన్నా కూడా మళ్ళీ బాధే. ప్రభు కోసం జీవించడంలో, ప్రభు కోసం నిలబడ్డంలో, ప్రభు కోసం ఈ లోకములో నీతి ప్రయాణం జరిగించుటలో మన గుండెలు రాతి వలె చేయబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ కవచం గురించి చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో మనందరికీ తెలిసిందే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనటువంటి లేఖనాల్లో చూడండి, మనకి కూడా ప్రభు వారి కవచాన్ని ఏర్పాటు చేసిన 13వ వచనము నుండి జాగ్రత్తగా చదువుకుందాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధముగా ఆ మకరానికి కవచాన్ని అరేంజ్ చేశాడు దేవుడు. ఏ విధంగా ప్రతి జంతువుకి, ప్రతి ప్రాణికి ఆయన ఒక కవచాన్ని ఆయన అరేంజ్ చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి కూడా ఒక కవచాన్ని ప్రభువారు అరేంజ్ చేశాడు. 13వ వచనం చూడండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చూసారు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పక్షపాతి కాడు. మరి ఆ జంతువుకే అంత ప్రొటెక్షన్ ఇస్తే మనకు ప్రొటెక్షన్ ఇవ్వడా దేవుడు? తన దూతలను కావలించాలని చెప్పాడే. మీ ప్రయాణంలో నా దూత మీకు ముందుగా వెళ్తాడని చెప్పాడే. ఆలోచించాలి జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన పరలోకం వెళుతూ నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను, నేను మరలా మీ ఎదుగు తిరిగి వచ్చి మీరు నాతో కూడా ఉండినట్లు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పాడే. ఎంత గొప్ప దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనకంటే ముందుండేటువంటి దేవుడు ఆయన. మనకంటే ముందుగా వెళ్ళి సమస్తాన్ని ఏర్పాటు చేసే దేవుడు ఆయన. మనకి కవచాన్ని ఇచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. గమనించండి, ఏ కవచమో చూడండి అక్కడ. ఆ సర్వాంగ కవచం ఏంటో, ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొనుడి. సత్యము కలిగినటువంటి వారమై ఉండాలి. యేసుక్రీస్తు వారిని కలిగినటువంటి వారమై ఉండాలి. నీతిని మైమరుపుగా మనము ధరించుకోవాలి. యెషయా గ్రంథంలో ఆయన కూడా ధరించుకునేది అదే. దేవుని బిడ్డ గమనించు, మనకి ఇవే కవచాలు, బుల్లెట్ ప్రూఫ్లు ఇవే ప్రియ దేవుని బిడ్డ. సైతాను వేసేటువంటి అగ్ని బాణాల నుంచి మనం తప్పించుకోవాలంటే మనకి ఇవే అని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేయొచ్చు. నన్ను 14వ వచనం, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సునను జోడు తొడుగుకొని నిలవబడండి. సమాధాన సువార్త ఎక్కడుంది ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా? మొత్తం క్రైస్తవుల్ని గలిబిలి చేస్తున్నారు. అనవసరమైన టాపిక్లను లేవనెత్తి, అనవసరమైనటువంటి క్వశ్చన్స్ని లేవనెత్తి డిబేట్లు పెట్టుకొని క్రైస్తవుల్ని, స్థిరపడిన వారిని, కొత్తగా వస్తున్న వారిని బెదరగొడుతూ, కంగారు పెడుతూ నాశనం చేస్తున్నారు అనేక మంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. సమాధాన సువార్త లేనే లేదు. సమాధాన సువార్తను చూసేవాళ్ళు కూడా లేరు వాస్తవంగా. వీరికి కూడా ఏం కావాలి? డిబేట్లు కావాలి. వీరు కూడా వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే వీరు చెనక్కాయలు తింటూ టైం పాస్ చేస్తుంటారు. ఇది పరిస్థితి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా. అంత ఘోరంగా ఉన్నారు. దయచేసి ఈ అంశం వినుచున్న నీ మట్టుకు నీవైనా సరే సమాధాన సువార్త, సత్యమైన సువార్త, యేసు ప్రభువును గురించినటువంటి సువార్త, నిత్య రాజ్యమును గురించినటువంటి వార్త, సిద్ధపాటు కలిగినటువంటి, గద్దింపు కలిగినటువంటి సువార్తలు మీరు వినండి. వాటిని చూడండి, వాటిని ప్రోత్సహించండి దయచేసి. లేదంటే మీ సమస్తము వ్యర్థమైపోతుంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి అని పరిశుద్ధమైన లేఖనాలు సెలవిస్తూ ఉన్న ప్రియ దేవుని. తర్వాత ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. విశ్వాసము ఉండాలి. ఏ విశ్వాసము అనంటే ప్రియ దేవుని బిడ్డలారా,
నిత్య రాజ్యమునకు మనం చేరేటువంటి విశ్వాసము. ఈ లోకములో ప్రార్థించినప్పుడు అవి పొందుకున్నాము, ఇవి పొందుకున్నాము, ఇవి పొందుకోకపోతే అవిశ్వాసి, ఇవి పొందుకుంటే విశ్వాసి, ఈ విశ్వాసాలు కాదు ప్రియ దేవుని బిడ్డారా. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, మనం వాటి మీద విశ్వాసం ఉంచాలి ప్రియ దేవుని బిడ్డారా. మన విశ్వాసం అనేటువంటి డాలు పట్టుకొని మనము కానీ నిలబడగలిగితే అప్పుడు వాడు అగ్ని బాణాలు వేస్తూ ఉన్నాడు దుష్టుడు. ఏమని ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో నీకు ఈ లోకంలో అది లేదు, నువ్వు ఈ లోకంలో ఇన్ని రోజులు ప్రార్థన చేసినా నువ్వు పొందుకోలేరు, ఈ లోకంలో నీకు ఆరోగ్యము లేదు, నువ్వెందుకు ఇంకా ప్రార్థన చేస్తావు, నువ్వెందుకు ఇంకా ఉపవాసం చేస్తావు, నువ్వెందుకు ఇంకా దేవుని నమ్ముకుంటావు, ఆయన విడిచిపెట్టు. యోబు గారిని కూడా అనింది కదా తన భార్య, దేవుని దూషించి చచ్చిపోమ్మనింది ప్రియ దేవుని బిడ్డ. దాని కొరకు ఈ లేఖనాలని ప్రభు వారు సిద్ధపాటు చేసింది. ఊరికనే కాదు, మన విశ్వాసాన్ని తప్పించేటువంటి వాళ్ళు ఉంటారు, మన విశ్వాసాన్ని నమ్మకాన్ని పక్కతో పట్టించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈరోజు విశ్వాసాన్ని బలపరిచే వాళ్ళు కాదు ప్రియ దేవుని బిడ్డారా, విశ్వాస భ్రష్టులైపోయేటువంటి పరిస్థితులు అనేకాన్ని కలుగ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ మట్టుకు మీరైతే జాగ్రత్తగా ఉండండి. మీ మట్టుకు మీరు విశ్వాసం అనే డాలు పట్టుకొని సైతాను గారిని ఎదిరించండి అని చెబుతూ 17వ వచనములో, మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చాలా ప్రాముఖ్యమైనది ప్రియ దేవుని బిడ్డారా. ఆత్మ ఏం ధరించుకోవాలంట? వాక్యాన్ని ధరించుకోవాలి మన ఆత్మ. చూడండి ఆ మాటని, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మన ఆత్మలో వాక్యము నివసించాలి ప్రియ దేవుని బిడ్డ. యేసుక్రీస్తుని వాక్యముగా మనం ప్రతిష్ఠించుకొని, వాక్యమును మనం ప్రతిష్ఠించుకొని లోకంలో జీవిస్తూ ఉన్నట్లయితే మన ఆత్మ ఆరిపోదు. మన ఆత్మ ఎన్ని శ్రమలైనా శోధనలైనా ప్రభు వాక్యములో నుండి మార్గములో నుండి తప్పిపోదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆ మకరానికి ఇచ్చినటువంటి కవచాన్ని మనకి కూడా ఇంకా విలువైనటువంటి కవచాన్ని మనకి దేవుడు దయచేసి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. దానిని మనము జాగ్రత్తగా కాపాడుకొనొచ్చు ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా. మన జీవితాలలో ఆయన రక్షణని శిరస్త్రాణం మనకి ఇచ్చాడు కదా, దాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా మనం కొనసాగించాలి. రక్షణ భాగ్యాన్ని కోల్పోకూడదు. రక్షణ భాగ్యాన్ని మనం కొనసాగిస్తూ ఆయన రక్షణ మార్గంలో నడుస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభు వారి విషయాన్ని తెలియపరుస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా. నీకు యోబు నేను కవచాన్ని ఇచ్చాను, ఓ ప్రియ దేవుని బిడ్డ, నీకు నేను కవచాన్ని ఇచ్చాను, నువ్వు దాన్ని జాగ్రత్తగా ధరించుకొనిచూ ఉన్నావా? దాన్ని వేసుకుంటూ ఉన్నావా? రోజు రకరకాల బట్టలు వేసుకుంటున్నావు, రోజు రకరకాల విలువైనటువంటి వస్త్రాలు ఆభరణాలు ధరించుకుంటున్నావు, మంచిదే. వాటన్నిటికంటే విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? వాక్యాన్ని కలిగి ఉన్నావా? దేవుని యొక్క సమాధాన సువార్తను వినుచూ ఉన్నావా? డిబేట్లు చూస్తూ ఉన్నావా? దేవుని బిడ్డ గమనించి జాగ్రత్తగా. నీవు వీటిని గమనించకుండా, వీటిని ధరించుకోకుండా నువ్వు కోటాను కోట్ల రూపాయలైన విలువైన బట్టలు ధరించిన, ఆభరణాలు ధరించిన వ్యర్థమే. నీ ఆత్మను కాపాడలేవవి. నీ ఆత్మను కాపాడేది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యండి. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే మీలో ఉంటేనే మీరు సమృద్ధి గలవారై ఉంటారు, శక్తి గలవారై ఉంటారు. సైతాను వేసేటువంటి బాణాలని అడ్డుకుంటారు. వారి నుండి, దేవుని నుండి నిన్ను ఎవరు కూడా వేరుపరచలేరు. ఏ శ్రమ అయినా, ఏ ఉపద్రవమైనా, ఏ వస్త్రహీనత అయినా, ఏది కూడా దేవుని ప్రేమ నుండి నిన్ను నన్ను వెడబాయలేరదు అని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగును గాక. మరి అటువంటి జీవితాన్ని మనం జీవించాలని ప్రభు వారు ఆయన కోరుకుంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే 24వ వచనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనం చదువుకున్నాము యోబు గ్రంథము ప్రియ దేవుని బిడ్డలారా. యోబు గ్రంథము 41వ అధ్యాయంలో 24వ వచనాన్ని చూడండి జాగ్రత్తగా. అక్కడ ఏం రాయబడి ఉందో ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధమైనటువంటి లేఖనాల్లో, సత్యమైనటువంటి లేఖనాలని మనము జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాం. చాలా ఇంపార్టెంట్ లేఖనాలు ఇవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి 24వ వచనంలో ఆ మాటను మనం చూడొచ్చు. ఏమని రాయబడి ఉందంటే, దానికి ఉన్నటువంటి దాని గుండె రాతి వలె గట్టిగానున్నది, అది తిరుగటి క్రింద
దిమ్మంత కఠినం అంట ప్రియ దేవుని బిడ్డలారా. అది ఇంకా కనికరించదు, దానికి కనికరం అనేదే ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ మకరానికి అంత భయంకరమైనటువంటి రాతి గుండె దానికి ఇచ్చున్నాడు. మనము కూడా ఏ విషయాల్లో రాతి గుండెను కలిగి ఉండాలి అని అంటే, ప్రభు యొక్క శోధన విషయాలు కావచ్చు, పరిశోధన విషయాలు కావచ్చు, శ్రమ విషయాలు కావచ్చు, నిందల విషయాలు కావచ్చు, బాధల విషయాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా మనము కూడా రాతి గుండెను కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఎవడు చెప్పినా సరే మనము వారి మాటలు వినకూడదు. అపొస్తలుడైన పౌలు ఆ మాట అంటారు ప్రియ దేవుని బిడ్డలారా సంఘాలతోటే, ఇదిగో నేను కానీ మరలా దేవదూతలు కానీ వేరే ఎవరైనా వచ్చి వేరే సువార్త మీకు చెప్తే వినొద్దు అంటాడు ఆయన. ఆలోచించారు జాగ్రత్తగా, మనం తప్పిపోతారేమో, మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు మొదట ఏది ప్రకటించానో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి, సిలువ వేయబడిన క్రీస్తు గురించి నేనేం ప్రకటించానో దాని మీద మీరు స్థిరులుగా ఉండండి. దాని మీద మీరు మీ విశ్వాసాన్ని కట్టుకోండి, మీ నీతిని ధరించుకోండి, మీ జీవితాన్ని ముందుకు కొనసాగించండి పౌలు గారు చెప్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితాలు కూడా ఏ శ్రమకి జంకకుండా ఉండేటువంటి వారముగా ఉండాలి. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కూడా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధమైన లేఖనాలు చెప్తున్నా చూడండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఎంత మాట ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఆలోచించండి. ఆయనకు అన్ని ఆపదలు కలిగితే మనకి ఒక ప్రత్యక్షత రాబోచు ఉంది. దాని ముందు ఈ శ్రమలో ఒక లెక్క అని అంటూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. దాని ముందు ఇవన్నీ ఒక లెక్క కాదు అని పరిశుద్ధమైనటువంటి దేవుడు తెలియపరుస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా గమనించండి. ఈ పరిశుద్ధమైనటువంటి లేఖనాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. మన జీవితాలలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటివని జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యమైనటువంటివని జ్ఞాపకం చేసుకొని ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని బట్టి మనము జాగ్రత్త కలిగి బలము కలిగి ఉండాలి. వాటిని బట్టి మనము ధైర్యము కలిగి ఉండాలి. అపొస్తలుడైన పౌలు గారు అంటున్నటువంటి మాట ఇది ప్రియ దేవుని బిడ్డలారా. మనకు ఒక ప్రత్యక్షత ఉంది. దాని ముందు ఈ శ్రమలంతా మనం గుండెను రాయి చేసుకోకపోతే మనం ఈ లోకములో అనగా దేవుని శ్రమల విషయాల్లో, మానవ బంధాల విషయాల్లో కాదు ప్రియ దేవుని బిడ్డలారా. మానవ బంధాల విషయాల్లో రాయిలైపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒకరికొకరు ప్రేమ ఉండదు, అనురాగం ఉండదు, తగ్గింపు స్థితి ఉండదు, ఒకరికొకరు హెచ్చరింపు ఉండదు, ఏది ఉండదు ప్రియ దేవునిలో గమనించండి. అనేక జీవితాలు ఆ విధముగానే ఉంటున్నాయి. కానీ దేవుని యొక్క శ్రమల విషయాలలో మన జీవితాలు ఎలా ఉండాలంట? రాతి లాంటి పరిస్థితిని కలిగి ఉండాలి మన హృదయం. అసలు కదలకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. స్థిరమైనటువంటి విశ్వాసులుగా మనము జీవించాలని ప్రభు వారు కోరుకుంటూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత అలాగే 33-34లో యోబు గ్రంథము 33-34లో ప్రియ దేవుని బిడ్డలారా చూడండి. పరిశుద్ధమైనటువంటి లేఖనాలు ఒక గర్వమైనటువంటి విషయాన్ని, అహంకారమైనటువంటి విషయాన్ని అక్కడ తెలియపరుస్తున్నారు. చూడండి జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డలారా. అది భయము లేనిదిగా సృజింపబడినది, భూమి మీద దాని వంటిది ఏదియూ లేదు. 33-34 అలాగే 34 కూడా ఏమంటారు చూడండి. అది గొప్ప వాటినన్నింటినీ తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. చూసారు ప్రియ దేవుని బిడ్డలారా, భయము లేనిదిగా సృజింపబడిందంట అది భూమి మీద. ఆ మకరం అనేటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా, దానికి భయం అనేదే లేదు.
కానీ మానవులైనటువంటి మనకి దేవుడు తన భయాన్ని మనకి తెలియపరుస్తున్నారు. తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితాలను ఆశీర్వదించే దేవుడిని తెలియపరుస్తున్నారు ఆయన. కానీ దేవునికి భయపడటం కంటే కూడా ఎక్కువగా సైతానుకు భయపడేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. దేవుడు శిక్షిస్తాడని భయం లేదు, దేవుడు నాకు ప్రతిదండన చేస్తాడని భయం లేదు, దేవుడు నాకు తీర్పు తీర్చే దేవుడిని భయం లేకుండా సైతానికి భయపడేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రభువారు నీతో సెలవిస్తున్న మాట ఏంటంటే, నాకు భయపడు, నా యందు భయభక్తులు కలిగి నీవు జీవించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను బలపరుస్తాను. చూడండి ప్రియ దేవుని బిడ్డ, మరి దేవుని భయం ఉందా మనకి? ఏదైనా ఒక తప్పు చేసేటప్పుడు, ఏదైనా ఒక చేయరాని కార్యము చేసేటప్పుడు భయపడుతూ ఉన్నావా? భయంతో ఆగిపోతూ ఉన్నావా? నీ మాట దేవునికి వ్యతిరేకంగా వస్తూ ఉంటే భయం కలుగుతూ ఉందా? నీ కార్యము, నీ పని దేవునికి వ్యతిరేకమైనది అయితే భయం కలుగుతూ ఉందా? భయపడి పక్కన విడిచిపెడుతూ ఉన్నావా? లేదంటే అలాగే కొనసాగిస్తూ ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ అలాగే కొనసాగిస్తూ ఉంటే ఇదిగో తీర్పు పొందేటువంటి సమయంలో భయంకరమైన తీర్పును పొందబోతూ ఉన్నావు. జాగ్రత్త. ఆయన భయం కలిగి ఆయనకి ఇష్టమైన వాటిని విడిచిపెడితే, ఆయనకి ఇష్టముగా ఈ లోకంలో జీవిస్తే ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. అలాగే ప్రియ దేవుని బిడ్డారా, చూడండి, గొప్ప వాటిని అన్నింటినీ తిరస్కరించేటువంటి గర్వించిన జంతువులన్నిటికీ రాజు అంటది. సింహం గర్వించిందా, నీటిలోకి పోతే తిరిగి రాలేదు. ఏనుగు గర్వించిందా, నీటిలోకి పోతే అది తిరిగి రాలేదు. అది నీటిలో ఉంటే ఆ నీటి రాక్షసికి, ఆ భయంకరమైన మకరానికి చాలా బలం. ప్రియ దేవుని బిడ్డ, దాని నోట నుండి ఎవ్వరు కూడా విడిపించలేరు, అంత భయంకరమైన పట్టుబడుతుంది అది. సో కాబట్టి ఈ భూమి మీద ఎవరైతే గర్విస్తూ ఉన్నారో వారందరికీ కూడా అది రాజు అంట. ప్రియ దేవుని బిడ్డ గమనించండి, వారందరికీ కూడా రాజుగా ఆ మకరము జీవించిందంట. ప్రియ దేవుని బిడ్డారా, కానీ దాని ముందు నిలబడేటువంటి శక్తి నీకు లేదే, దాన్ని సాధు చేసేటువంటి శక్తి నీకు లేదే, దాన్ని అడిగేటువంటి ధైర్యం నీకు లేదే, అది నీతోటే మంచి మాటలు మాట్లాడదే. దాన్ని సృజించినటువంటి దేవుడు అయినటువంటి నేను, రాజులకు రాజు అయినటువంటి నేను, ప్రభువులకు ప్రభువునైనటువంటి నేను నీతో ఇంత మంచిగా మాట్లాడుతుంటే నీకు చులకనైపోయానా? ఆలోచించాలి జాగ్రత్తగా. దేవుడు అంటే ఆ భయం అనేది లేకుండా పోయింది. దేవుడు మన దేవుడు అన్నట్లుగా అయిపోయింది. యేసుక్రీస్తు వారు మన దేవుడేలే, ఏముంది, ఏం చేస్తారులే, ప్రేమ కలిగిన దేవుడులే, ఆయన ఏం చేయడులే. కరెక్టే, ఒకప్పుడు ఆయన క్రీస్తు ప్రేమగా వచ్చాడు, ఇప్పుడు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడని మనం గమనించాలి కదా. ఆయన భయంకరమైనటువంటి పరిస్థితిలో రాబోతున్నాడని, ఈ లోకం మీద ఉగ్రతను కుమ్మరించడానికి జీతం తీసుకొని రాబోతున్నాడు. మనం భయభక్తులు కలిగి జీవించినట్లయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుని దీవెనలు మనం పొందుకుంటాం. దేవుని యొక్క కవచాన్ని మనం ధరించుకోవడం, దేవుని యందు ఈ లోకంలో బలవంతులుగా మనం ఉండగలం. ప్రియ దేవుని బిడ్డ, మహాబలము కలిగినటువంటి ఆ దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించగలం. దాన్ని కూడా ఏలుంటాడు ఆదాము గారు. ప్రియ దేవుని బిడ్డారా, ఆదామును సృజించినప్పుడు సర్వ జంతువుల మీద అధికారం ఇచ్చాడు దేవుడు ఆయనకి. వీటిని ఏలమని చెప్పాడు ఆయన. ఆలోచించారు జాగ్రత్తగా. కానీ మానవుడు ఏమైపోయాడంటే, రాను రాను సైతానికి భయపడి దేవుని మాట వినకుండా, దేవుని యొక్క ఆజ్ఞను మీరి భయమును తన హృదయాల్లో పెట్టుకొని ఈరోజు అనేక మంది ప్రతిదానికి భయపడుతూనే ఉంటారు. ధైర్యం అనేదే ఉండదు వారి జీవితాలలో. ప్రభు కోసం ధైర్యంగా మాట్లాడలేరు, ప్రభు కోసం ధైర్యంగా మంచి సాక్ష్యం, విశ్వాస సాక్ష్యం, రక్షణ సాక్ష్యం చెప్పలేరు. ప్రభు కోసం ధైర్యంగా నిలబడి పాటలు పాడలేరు. ప్రభు కోసం ధైర్యంగా నిలబడి యేసుక్రీస్తు వారి బిడ్డను నేనని చెప్పలేరు. పెరికి వాళ్ళు ఎక్కువైపోయి ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. సో దయతో జ్ఞాపకం చేసుకోండి, ప్రభు వారు ఇస్తున్నటువంటి ఈ అధ్యాయం ద్వారా మనకిస్తున్నటువంటి సమాచారము, దేవుని యొక్క జ్ఞానం ఏంటి అని అంటే, దేవుడు మనకి కవచాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆ కవచాన్ని, ఆ సర్వాంగ కవచాన్ని, నీతిని జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉండాలి. ఈ లోకంలో దేనికి భయపడకుండా మన హృదయాన్ని రాతి వలె మార్చుకొని ప్రేమ కలిగినటువంటి హృదయముగా, ప్రభు ప్రేమ కలిగినటువంటి హృదయముగా మనుషులతో మనం బ్రతుకుతూ ఉండాలి, మనుషులతో మనం జీవించాలి.
మనము దేవుని ఎదుట నిలబడేటువంటి శక్తిని ఆ వాక్యము ద్వారా మన హృదయాల్లో వాక్యాన్ని నివసింప చేసుకొని మనం జాగ్రత్తగా దాని ప్రకారం నడవాలి అని సర్వోన్నతమైన దేవుడు ఈ 41వ అధ్యాయము ద్వారా యోబు గారితోనూ తన మిత్రులతోనూ మనందరితో కూడా ఆయన మాట్లాడుచూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మెల్లని స్వరముతో మనల్ని గద్దించక మనకు బుద్ధి చెప్పుచు మనల్ని ప్రేమిస్తూ మనల్ని దిద్దుతూ వచ్చినటువంటి నమ్మదగిన దేవుడని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సో కాబట్టి మనకిచ్చినటువంటి బలాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రభు కొరకు ఉపయోగపడేటువంటి జీవితాలు మనం కలిగి ఉండాలి. ప్రభు కొరకు మనం ఈ లోకంలో జీవించేటువంటి వారముగా ఉండాలి. ప్రభు కోసం నిలబడేటువంటి వారముగా ఉండాలి. ఆయన కార్యాలు చేసి ఈ లోక ప్రయాణాన్ని మనం ముగించుకొని ప్రభు ఎదుట నిలబడేటువంటి వారుగా ఉంటే ఆయన సంతోషిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అడగడానికి మనకు అధికారం లేదు. ఆయనకి నీకు ఇస్తున్నాము కదా అని అడగడానికి కూడా అధికారం మనకి లేదు. ఎందుకంటే సమస్తము ఆయనదే అని చెప్పేశాడు. సమస్తము ఈ లోకంలో ఉన్న పరిపూర్ణత అంతా కూడా ఆయనదే. కాబట్టి ఆయన మనకిచ్చిన దాంట్లో మనము ఆయనకు చేస్తున్నాం అనేటువంటి మనసే మనం కలిగి ఉండాలి. కానీ నేనేదో దేవుడికి చేస్తున్నాను, నేనేదో చేస్తున్నానని మాత్రం అనుకునేటువంటి గర్వం మనలో ఉండకూడదని ప్రభు వారి యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకుందాం. ప్రార్థనలో ఏకీభవించని ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. యోబు గ్రంథము 41వ అధ్యాయంలో నాయన ప్రభువా, నిబంధన చేస్తే నిబంధన నెరవేర్చే దేవుడవని, అయా సర్వాంగ కవచాన్ని ఇచ్చి మీ బిడ్డలను కాపాడే దేవుడవని, బలమైనటువంటి నాయన తండ్రి దేవుడవని అనేక విషయాలు నాయన మాతో ముచ్చటించారు ప్రభువా. మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయా బిడ్డలను దీవించండి. ఏ బిడ్డలైతే నాయన ప్రభువా అయా మీ శ్రమలలో అయా తను నిలువలేక పడిపోతూ ఉన్నారో, పారిపోతూ ఉన్నారో, నిలువలేకపోతూ ఉన్నారో, మీరే వారికి సహాయం చేయండి నాయన. వారి హృదయాలను బలపరచండి అయ్యా. వారి హృదయాలను నాయన గట్టి చేయండి నాయన. అయా తండ్రి, మా ముందు కాబోయేటువంటి ప్రత్యక్షత అయా తండ్రి పరిశుద్ధుడా, ఈనాటి ఈ చిన్నపాటి శ్రమలు వ్యర్థమైనటువంటి వాటివని ప్రతి బిడ్డ ధైర్యము కలిగి, శక్తి కలిగి, సర్వాంగ కవచమును ధరించుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభువా. పరిశుద్ధుడా, ఏ బిడ్డలు ఏ అవసరాల్లో ఉన్నారో వారి కొరతలను తీర్చండి నాయన. అయ్యా మీరే సమృద్ధి పరచండి ప్రభువా. గర్భఫలాలు దయచేయండి నాయన. ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. ఆర్థికపరమైన సమస్యల నుంచి తప్పించండి నాయన. అయ్యా మీరే కుటుంబాలలో శాంతిని దయచేయండి ప్రభువా. సమృద్ధిని అనుగ్రహించండి నాయన. అయ్యా నీ దాసుడైన నన్ను, నా కుటుంబాన్ని, పరిచర్యను అయ్యా ఆరోగ్యముతో నింపి ఆశీర్వదించమని, వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకే వందనాలు చెల్లించుకొనుచు. అయ్యా మరలా మేము తిరిగి కలుసుకునేంత వరకు మీ కృపా, మీ క్షేమములు మా మీద సమృద్ధిగా ఉంచి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరుచున్నట్లు భూమి అందులో నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయండి. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మారు మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోని దగ్గర నుండి తప్పించండి. ఎలయనగా రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదను, ప్రతి కుటుంబం మీదను, సకల పరిశుద్ధుల మీదను, సార్వత్రిక సంఘము మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రియ దేవుని బిడ్డారా, మన ఫోన్ నెంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరతని మాకు తెలియపరచండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డారా, మన ఛానల్ని మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డారా, అయిపోయింది ఆల్మోస్ట్ 41 అధ్యాయాలు మనము విజయవంతంగా దేవుని కృపలో ముగించుకున్నాం. రేపు 42వ అధ్యాయాన్ని ధ్యానించుకొని యోబు గ్రంథాన్ని పూర్తి చేసుకుందాం దేవుని కృపలో. ప్రియ దేవుని బిడ్డారా, ప్రతి అంశములో మీకు చెప్తూనే ఉన్నాను, సబ్స్క్రైబ్ చేయమని, ప్రార్థించమని. ప్రియ దేవుని బిడ్డారా, మరలా చెప్తూ ఉన్నాను, అది మీ ఇష్టము, మీకే విడిచిపెడుతున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. దేవుని యొక్క సత్యాలని, దేవుని యొక్క పరలోకపు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆశ ఉంటే సబ్స్క్రైబ్ చేసి అనేకులకు షేర్ చేయండి. మన మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డారా, ఇంకా దేవుడు ఆరోగ్యం ఇచ్చినట్లుగా, బలం ఇచ్చినట్లుగా, సంఘమును ఆయన
దయచేయనట్లుగా, స్థలాన్ని దయచేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి, నేను తప్పక ప్రార్థన చేస్తాను. మరలా మనం తిరిగి కలుసుకునేంత వరకు దేవుని మహాకృప, ఆయన కనికరము మీకును, మీ ఆత్మలకును, మీ కుటుంబములకును తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.